హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెడ్సన్ డైరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి నాకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు కాబట్టి ఇంట్లో ఒంటరిగా పెరిగాను కాబట్టి సో నేను చాలా వరకు వెరీ ఇండిపెండెంట్ అండి. నేను అస్సలు ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా ఆధారపడను. నేను ఎవరి హెల్ప్ ఎక్కువగా తీసుకోను. మ్యాక్సిమం నా పనులు నేనే చేసుకుంటాను. ఏ అవసరం వచ్చినా మ్యాక్సిమం ఎక్కడికైనా సరే ఎంత దూరమైనా నేనే వెళ్తాను. సో మా పప్ప నాకు అట్లానే నేర్పించాడు. ఏ అవసరం వచ్చినా ధైర్యంగా నువ్వే వెళ్ళాలి, అవసరమైతే నువ్వే పోరాడాలి, అంతే తప్ప ఎప్పుడు కూడా ఒకరి మీద నువ్వు ఆధారపడొద్దు అని చెప్పేవాడు. సో నేను అలానే ఉండేదాన్ని. అయితే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఎవరైనా కొంచెం హెల్ప్ చేసి ఈ మెంతులు పెడితే బాగుండు, ప్రతి కురులకు అంటుకొని కొంచెం చుండ్రు అనే సమస్య తగ్గుద్ది అని చాలాసార్లు అనుకుంటాను. కానీ అలా పెట్టేవాళ్ళు నాకు లేరు, అంటే హెల్ప్ చేసేవాళ్ళు లేరు, అంటే అందుబాటులో లేరు. అందుకని ప్రతిసారి నేను ఒక్కదాన్నే ఇట్లా పెట్టేసుకుంటుంటాను. అయితే నాకు ఒక డౌట్ అనమాట. నేను ప్రతిసారి ఇట్లా మెంతులు కానీ గోరింటాకు కానీ మందారాకు కానీ పెట్టినప్పుడు కరెక్ట్గా హెయిర్కి పెట్టుకుంటున్నానా లేదా, కుదుళ్ళకి అంటుతుందా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. ఎందుకంటే మనకు వెనక కళ్ళు ఉండవు కాబట్టి కనిపించదు. అయితే ఇవాళ నేను ఫస్ట్ టైం ఈ వీడియోలో చూసుకుంటున్నాను కరెక్ట్గా పెట్టుకున్నాను అని. సో చాలా హ్యాపీ అనిపించింది. ఫోన్లే చేసే పని పర్ఫెక్ట్గా చేసుకున్నాను అని. సో ఇదండి. అయితే ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఒక కొత్త వంటకం అనేది చేస్తున్నాను. అది నేను మీకు కూడా చూపిస్తున్నాను. అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగిన ఒక సింపుల్ సాంబారు, ఇంట్లో ఏమీ లేనప్పుడు కానీ సాంబార్ స్మెల్లే రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. ఈరోజు మా అబ్బాయి టైం టేబుల్ ప్రకారం నాకు ఈరోజు సాంబార్ చేసి పంపమ్మా అని చెప్పాడు. సో అందుకని ఈరోజు సాంబార్ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో ఒకే ఒక దోసకాయ ఉంది, టమోటాలు ఉన్నాయి, అలాగే ఒక ఆలు ఉంది, ఒక్కటే ఆలు ఉంది. సో ఇప్పుడు వాటితోనే నేను సాంబార్ చేయాలి. సో ఆ ప్రిపరేషన్ అనమాట ఇది. సో చూద్దాం ఏమేం చేస్తాననేది ఒకసారి మీరు చూసేయండి. ఓసారి ఊళ్ళో అందరూ బత్తాకాయలు కోయడానికి వెళ్ళారనమాట. వాళ్ళతోటి మా మామయ్య కూడా సరదాగా వెళ్ళాడు. అయితే అలా వెళ్ళినప్పుడు బత్తాకాయలు తీసుకొచ్చి సో దానికి పీల్ అనేది ఇలా గుండ్రంగా తీయడం స్టార్ట్ చేశాడనమాట. ఎక్కడ కూడా మామూలుగా మనం బత్తాయి అంటే 4 వైపులా చాకుతో కట్ చేసి పీల్ తీస్తాం అట్లా కదా. మా మామయ్య ఏం చేసేవాడంటే సో ఈ విధంగా పీల్ తీసేవాడు. అంటే ఏది నైఫ్ కానీ పీలర్ కానీ యూజ్ చేయకుండా చేత్తోనే పీల్ రౌండ్ షేప్ వచ్చేటట్లు తీసేవాడు అనమాట. సో అది నేను చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసి నాకు ఇప్పుడు బత్తాయే కాదు దోసకాయ పీల్ తీయాలన్నా కూడా నాకు అలా తీయడమే ఇష్టం అనమాట. అట్లా రౌండ్గా నేను పీల్ చేస్తూ ఉంటాను అనమాట. మీలో ఎంతమందికి ఇలా సరదాగా పీల్ చేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
స్టవ్ వెలిగించి మనము ఒక చిన్న బాండీలో ఆవాలు మెంతులు వేయించుకోవాలండి. సో మనకి సాంబార్ ఫ్లేవర్ మంచిగా రావాలి అంటే అందులో వేయాల్సింది ముఖ్యమైన పౌడరు ఈ మెంతి పిండి ఆవు పిండినండి. అది వేసినప్పుడు మీరు మామూలుగా పప్పు చేసుకున్నా కూడా అందులో ఈ పౌడర్ వేసారంటే అది సాంబార్ స్మెల్లే వస్తుందన్నమాట. సో మా అమ్మ ఎప్పుడైనా నేను సాంబార్ అంటే సాంబార్ లాగా చేయవా పప్పు అన్నప్పుడు ఆమె ఇవి దంచి వేయటం నేను అప్పట్లో చూశాను అనమాట. సో అందుకని ఇప్పుడు ఆమెనే గుర్తు చేసుకుంటూ నేను ఈ సింపుల్ సాంబార్ని చేస్తున్నాను అనమాట. ఈ మధ్య నేను కొబ్బరి నూనెతోనే వంటలు చేస్తున్నానండి. కొబ్బరి నూనెతో వంటలు చాలా హెల్తీగా బాగున్నాయి. అసలు చాలా బాగుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది ఏ కర్రీ అయినా కూడా ఏదైనా కానీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా వీలైతే గానుగ దగ్గర నుంచి కొబ్బరి నూనె తీసుకొచ్చుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది నూనె వేసిన తర్వాత ఎక్కువసేపు కాగనివ్వకూడదు అనమాట. లైట్గా త్వరగా హీట్ వస్తుంది. సో లైట్గా హీట్ రాగానే మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆవాలు, జీలకర్ర తాళింపులో ఫస్ట్ వేయాలి. నేను ఈ కూరగాయలు ఇవన్నీ తరుక్కునే లోపే పక్కన పప్పు అనేది ఉడికించి పెట్టుకున్నాను ఒట్టిగా. దాంట్లో ఏం వేయలేదు, జస్ట్ కొంచెం పసుపు వేసాను, ఉప్పు అయితే వేయలేదు. సో నేను ఇప్పుడు ఈ దోసకాయ టమోటా బాగా మగ్గేంత వరకు ఉండి తర్వాత కారము తర్వాత పసుపు అన్నీ వేసిన తర్వాత అప్పుడు ఆ పప్పు మనకి ఎంత వాటర్ కావాలో చూసుకొని ఆ పప్పు పోసేయడమేను. లాస్ట్లో దింపే ముందు పప్పు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో దించే ముందు మనం మెంతి పిండి ఆవు పిండి అనేది వేసుకోవాలి. అది కూడా నేను రోట్లో దంచాను, చూసేద్దాం రండి. మెంతులు ఆవాలు దంచుకునే లోపు ఈ కూరగాయలు బాగా మగ్గిపోయాయి. సో సిమ్లో పెట్టించానులే, అందుకని బాగా మగ్గాయి. మగ్గిన వాటిలో కావాల్సినంత వాటర్ అయితే పోసేసాను. అంటే ఈ వాటర్ పోసిన తర్వాత ఇంకా మళ్ళీ పోసుకోమన్నమాట, ఇంకా సాంబార్ లాగే అనమాట. కొంతసేపు మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత కూరగాయలు కూడా ముందే మగ్గున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం ఉడుకుతాయి అన్నమాట. సో ఈలోపు అది మరిగి కూరగాయలు ఉడికేలోపు ఆ టైంలో ఖాళీగా ఉండడం వల్లే కాదు, ఇది ఎవరైనా ఇంట్లో లేడీస్ చేసే పని అనమాట. ఆ పని లోపు ఇంకో పని చేసుకోవడం అనమాట. సో అంటే ఒక దెబ్బకు రెండు పీటలు అన్నట్టు అనమాట. సో ఇప్పుడు అది అయిపోయేలోపు ఇంట్లో పనులు చేసేసుకొని కాస్త వాటర్ తాగి ఇప్పుడు తలస్నానం అయితే చేసేయాలి. ఎందుకంటే తల బాగా ఆరిపోయింది. అంటే ఒక పని వెంట ఒకటి అలా చేసుకుంటూ పోతే మనకి అన్ని టైంకి అయిపోతాయండి. సో నేను మధ్యాహ్నం 12 బాబుకి క్యారేజ్ ఇచ్చి రావాలి. సో ఇక్కడైతే కూరగాయలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం కారము, అంటే మా వాడికి కారం తక్కువ వేయాలి, అందుకని నేను ముందుగా ఏం వేయలేదు. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పప్పు కూడా వేసేసి అది కొంచెం ఉడకనిచ్చేసి లాస్ట్లో మెంతి పిండి ఆవు పిండి అనేది కలిపేస్తాను అన్నమాట.
సాంబార్ రెడీ చేసేసిన తర్వాత నేను రెడీ అయిపోయాను. ఇక తల కడిగేసుకున్నాను. మెంతులు పెట్టుకోవడం వల్ల హెయిర్ మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు మా బాబుకి నేను బాక్స్ ఇచ్చేసి రావాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ జెడ్సన్ డేరింగ్ ఉమెన్.